హాయ్ అందరికీ నమస్కారం. తెలిసిందే మీ అందరికీ సత్యభామ గురించి నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. ఎక్కడ చూసినా చందమామ సత్యభామనే కనిపిస్తున్నారు అనమాట. అఫ్ కోర్స్ ఇప్పటివరకు చాలా క్యూట్గా చూసిన కాజల్ అగర్వాల్ చాలా పవర్ఫుల్గా నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఆ కాళీ అవతార్లో కనిపిస్తున్నారు. ఈసారి సత్యభామ మీట్స్ రియల్ కాప్స్ అనమాట. సో అఫ్ కోర్స్ రియల్ లైఫ్లో మనం కాప్గా సత్యభామని చూస్తున్నాము, కాజల్ అగర్వాల్ని చూస్తున్నాము. ఇప్పుడు కాజల్ డైరెక్ట్గా రియల్ కాప్స్ని కలవడం జరుగుతుంది. హాయ్ శశి గారు, హాయ్ కాజల్. అండ్ హియర్ లైక్ మీ ముందు రియల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఎంతోమందికి సపోర్ట్ చేసి ఎంతోమందికి ధైర్యంగా ఉండే రియల్ హీరోస్, రియల్ లైఫ్ హీరోస్ అండ్ రియల్ కాప్స్ ఆర్ హియర్. సో మహేష్ భాగవత్ గారు, ఐపీఎస్ ఆఫీసర్, అడిషనల్ డీజీపీ, అండ్ సి అనసూయ గారు, డీసీపీ, అండ్ ప్రతీష గారు, హెడ్ హెచ్ఆర్ ఐటీ ఇండస్ట్రీస్ అనమాట. అండ్ పోలీసులకి మధ్యలో మేము అంటూ ఉంటాము ఆడియన్స్కి అండ్ ఏమంటారు ఫిలిం టీమ్కి మధ్యలో మీడియా వారధిలా ఉంటుందని, మీరు కాప్స్కి అండ్ వీటికి మధ్యలో ఐటీ ఇండస్ట్రీకి మధ్యలో వారధిలా ఉన్నారు అని చెప్పాలి. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్, గుడ్ టు సీ యూ. లైక్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రౌడ్ టు హ్యావ్ యూ అందరూ. అండ్ శశి గారు, మీకు కాప్స్ కొత్త కాదు, మీకు చాలా బ్లడ్లో ఉంది ఆయనకి. హీ స్టార్టెడ్ హిస్ కెరియర్ అంటే గూఢచారితో హీ స్టార్టెడ్, దాని తర్వాత మేజర్ మీరు చూశారు. సో ఆయనకి అలా ఎక్కడో ఆయనకు ఆ సంబంధం ఉంది, ఆ అనుబంధం ఉంది అని చెప్పాలి. Shashi Garu was not a filmmaker. This statement would sound very wrong. మీకు కాప్స్ కొత్త కాదు. అయ్యయ్యో, మీరు 4-5 సార్లు జైలు అలా అలా కాదు, ఇది వేరే మీనింగ్లో. పోలీస్ స్టేషన్ కొత్త కాదా? సో రీసెర్చ్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కిందకి వెళ్ళామంట. యాక్చువల్లీ ఇట్ ఇస్ ఫర్ రీసెర్చ్. బట్ మీరు స్టేషన్ వరకు వెళ్ళారు, కానీ మేము మొత్తం స్టేషన్నే ఇక్కడికి తీసుకొచ్చాము ఇవాళ. సో ఎస్పెషల్లీ కాజల్ గారు, ఫస్ట్ టైం మీరు కాప్ రోల్ ప్లే చేయడం జరిగింది అండ్ ఫస్ట్ టైం ఇలా రియల్ కాప్స్తో కూర్చొని ఒక ప్యానెల్లో మాట్లాడడం జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది కాజల్? ఐ వాంట్ టు స్టార్ట్ విత్ యూ. Lovely. It's so nice to meet all of you. I have true admiration for what you do. Lots of respect. Thank you, Andy, for protecting all of us, for protecting our society. Idi chala mukhyam responsibility, and this movie from my end is just a tiny contribution to the big work that all of you do. రైట్. సో ఇక్కడ నుంచి మేము ఆ రెస్పాన్స్ తెలుసుకున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? ఫర్ యూ ఆల్సో అంటే ఇదే ఫస్ట్ ప్యానెల్ ఇలా ఒక స్టార్ యాక్ట్రెస్తో అండ్ అఫ్ కోర్స్ స్టార్ కాప్స్ కూర్చోవడం. స్టార్ యాక్ట్రెస్ తో ఫస్ట్ టైం. ఫర్ యూ లైక్ ఎలా అనిపిస్తుంది మీ ఫస్ట్ రెస్పాన్స్? Actually, it's a very thrilling experience for me meeting Kajal for first time. I've seen her movies. I've admired her, especially Magadira. I loved her in that movie. I really admire her, and seeing her for the first time in person is a very good experience for me. I'm loving it. సూపర్. మీకు ఆ టైం కూడా దొరికింది, మీరు ఫిలిమ్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఇది బాగుంది, ఇది Yes, పర్ఫెక్ట్. that's so good to know. యా, You can carve out and remove time to watch our movies. Feels good, kada? చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇది సాటిస్ఫాక్షన్ క్వశ్చన్ ఆన్సర్ అనుకుంటా నాకు తెలిసి శశి గారికి. ప్రతీష గారు, ఫర్ యూ లైక్ how it feels? Naku, I'm really, the energies come back after seeing Kajal, and she's trying to play a new role, and it's a new cop role. So I think Magadira was my biggest hit movie, which I loved, and it's super exciting that a cheppinatlaga tiny contribution. I think all of us are doing those tiny contributions. I think the role she played is going to take to so many people. And I'm sure it'll be a super success because it's with a cause and a purpose. Thank you. She's made it. Thank you so much. But you've hit the nail on its head. I think that was the intention for Shashi Garu especially. So nice. To be able to spread the awareness and spread the word as much as possible through the craft that we know best. రైట్. సో ఫస్ట్ టైం కాప్ రోల్ ప్లే చేశారు మీరు దీంట్లో. యూనో ఆ యూనిఫామ్కి ఒక పవర్ ఉంది అని చెప్తూ ఉంటాం మనం. డెఫినెట్లీ ఇండస్ట్రీలో పవర్ఫుల్గా చూపించాలి ఒక హీరోని అంటే, ఏ హీరో అయినా నాకు తెలిసి తన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ మ్యాసివ్ హిట్ ఉంది అంటే అది కాప్ రోల్తో చేసిన ఫిలిమ్స్ ఉంటాయి. సో అందుకనే హీరోస్ని అలానే ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో ఫర్ యూ లైక్ ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు కాజల్, అండ్ దట్ టు యువర్ ఫస్ట్ సోలో లీడ్ ఫిలిం అని చెప్పొచ్చు ఇది ఫుల్ ప్లెజ్డ్గా. సో ఎలా అనిపించింది? Chala pedda responsibility undi, to be very honest. Wearing a uniform just automatically gives you that sense of responsibility and protectiveness, and you want to automatically take on the role of being the protector, living up to the stature that the uniform holds. So for me, that was a very big deal to don the uniform.
and I'm very grateful to Shashi Garu for giving me that opportunity to be able to actually experience what it feels like. And playing a lead for the first time feels great. Again, there's a lot of tremendous amount of responsibility for that in a very different manner, but responsibility nonetheless. రైట్. అండ్ అక్కడ అడిగిన క్వశ్చన్ ఇక్కడ, మ్యామ్ ఇప్పుడు మీరు ఇంత స్మైల్ చేస్తున్నారు కదా, జనరల్లీ మేము అంటే చూసినప్పుడు ఆ సీరియస్నెస్ అనేది ఉంటుంది, భయపడుతూ ఉంటాం. కాప్స్ అనగానే కొంచెం దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఎందుకని ఆ కేసెస్ అవన్నీ విని ఆ క్రిమినల్స్ని డీల్ చేసి అలా ఉంటుందా, లేకపోతే రియల్ లైఫ్లో మీరు కూడా జోక్ వేస్తే నవ్వుతారా? Exactly. I was going to say that. I fully stand with you. Even I'm feeling like a cop. I should be on that side of the panel. Yes. Beyond duty hours, family stuff. Exactly. ఓకే. But ee mata naku eppudu ardhamaindi. So I think I would have had that little myth in my mind as well had I not been a part of Satyabhama. But literally through the film, I realized how humane and how normal cops are, and what a vulnerable side they have to themselves. No, in fact, we are teaching our subordinate also. Forget police station once you are at home, because the language in the police station and language at home is quite different. Otherwise, పిల్లలు కూడా అదే మాట నేర్చుకుంటున్నారు. It's difficult. But చిన్న ఏమైనా జరిగినప్పుడు ఇమీడియట్ ఐ విల్ kill you, I will beat you type. This kind of thing comes from the language. ఓకే. The bringing up period low, because see, children will always observe the mother and father, and if the father is bringing police station in the home, of course that Children will talk like that. Correct. But one thing I have seen here, of course in Andhra, Telangana especially, the police children, they are doing really well. I have seen them in IIT, in the civil services, in the medical field and all. Otherwise, చిన్నప్పుడు పోలీస్ వాళ్ళ పిల్లలు అంతే ఎంత స్పాయిల్డ్ అని అట్లా ఉంటుండే. that was my presumption. But I have changed my perception now. రైట్. జనరల్లీ మేము ఈవెన్ దో నా లాస్ట్ ఇంటర్వ్యూలో కాజల్ గారిని అడగడం జరిగింది, హవ్ యూ అంటే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అని. బికాస్ ఫ్యామిలీ టైం, తనకు కూడా ఒక చిన్న బేబీ అండ్ అక్కడ హ్యాండిల్ చేయాలి అండ్ ఇక్కడ హ్యాండిల్ చేయాలి, వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. లైక్ యాక్టర్స్ కన్నా కొంచెం టైం దొరుకుతుందేమో స్కెడ్యూల్ టు స్కెడ్యూల్, బట్ ఫర్ యూ 24/7 ఆన్ ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు కాల్ వస్తుందో, ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. మ్యామ్ ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు మ్యామ్? Once you get into that, I should not use the word role now because we are talking about movies. But once you get into that mode as a police officer, so nothing else matters anamata. Eppudu piliste appudu eppudu case vaste appudu you have to be really prepared to step out of the house. So the family also, it gets used to this pattern of life. And everybody, we should have a support system also. It's not that easy. We just don't leave our kids just like that and rush for the duty. Right. Somebody, parents or in-laws, somebody will be there as a support who will take care of the kids when we are out of the house doing our duties. So that is how we manage. Like the entire household, it knows. She may be there, she may not be there. So it is that kind of a situation. రైట్. డెఫినెట్గా మీకు అందరూ భయపడుతుంటారు స్టేషన్లో, బట్ ఇంట్లో కూడా అదే భయం నడుస్తుంటారు. ఇంట్లో absolutely not. Inlo, it must be the opposite. It is the opposite. The most exactly. docile people must be like the most feisty So you people are outside the are the mom, most docile people at home. yes. When you are at home, you are the mom. Correct. You are the wife, and you are the daughter-in-law. You are the sister-in-law. So you have multiple roles again. Absolutely. On the domestic side. So that is it is a different story. Absolutely. So once you step out of the house, you are a different person. Once you step through the door into the house, you are a different person. ఓకే. Totally. డెఫినెట్గా. Ansuya ma'am, I totally relate to this point of view of yours. I was just telling Shashi Garu that it's exactly the same for me at the moment. Yes. మీరెవరికి భయపడతారు కాజల్? Bhai, intlo. అంటే కొంచెం Neelto. నా 2-year-old బాబుతో. భయపడాల్సిందే. ఆ ఏజ్ లో వాళ్ళకి భయం తెలియదు కాబట్టి వాళ్ళు భయపడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళని, అంతే ఉంటుంది. Terrible twos. Exactly. సో ప్రతీష గారు, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ అంటే పోలీసులకి అండ్ ఐటీ ఇండస్ట్రీకి మధ్యలో ఉండడం ఏంటి ఇది ఎగ్జాక్ట్లీ? అంటే షీ సేఫ్ యాప్ గురించి నేను వినడం జరిగింది, అండ్ మీరు
పార్ట్ ఆఫ్ దిస్. సో అసలు ఏంటది, అది ఎలా వర్క్ అవుతుంది? సో సెక్యూరిటీ కౌన్సిల్ అని ఇది ఎస్టాబ్లిష్ చేశారు హైదరాబాద్లో 15 years బ్యాక్. ఓకే. అంటే ఇండస్ట్రీ అంతా గ్రో అవుతుంది. యూ హ్యావ్ ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ విచ్ ఇస్ మూవ్డ్ హియర్ రైట్ ఇయర్స్ బ్యాక్. ఇండస్ట్రీ ఇస్ గ్రోయింగ్. ఆల్మోస్ట్ 10-15 lakh employees are working and support staff. So many of us are working in Hyderabad. So ఈ council అనేది the police staff is only 20,000, 30,000. They can't service so many. So we all have to be responsible to work with them to drive safety for our own selves. So alaga I actually got introduced and I was very blessed. To your question, I think the children learn values from me when I'm working on cases with ma'am, right? So all they do is, I know I have a 13-year-old and 19-year-old son. So I've been so busy last 7-8 years. So morning and evening I give time for the cases. So people call up and then I'm handling and then I go for my job. But seeing that itself, I know that they really believe in a lot of values and how blessed they are. I didn't need to teach them. But doing this work actually helped them to grow as great people. And that's how this whole collaboration between the industry and police happened. And it's a 15-year-old council, which I think Sir was the chairman in Rajkonda Council. DCP Ansuya ma'am was Women in Child Safety. So we worked together on a lot of initiatives. Ante proactive ga awareness ela cheyala. Tarata reactive situations untai. After things happen, they come to us. Kani everybody, as you said, they get scared sometimes to go to the police. But in Hyderabad, the way the police have been, so immediately a case comes, they handle it with so much care and responsibility. That is something I experienced with my రైట్. యాక్చువల్లీ చాలా సినిమాల్లో మనం ఇది వినుంటాము, అంటే వన్స్ యాక్షన్ డన్ అప్పుడు పోలీసులు వస్తారు అని. ఒక ఏదైనా అయిపోయిన తర్వాత ఒక ప్రాబ్లమో ఏదో జరిగిపోయిన తర్వాత పోలీసులు వస్తారు అని మనం ఈవెన్ దో ఫిలిమ్స్లో చూస్తుంటాం, జనరల్లీ జరుగుతుంది. బట్ హియర్ లైక్ అది జరగకుండానే ఆపే ఒక యాప్ ఇది షీ సేఫ్. వెరీ నైస్. యా. అంటే మీరు ఎక్కడ కనెక్ట్ అవ్వడం జరిగింది? బికాజ్ ఈ ఫిలింలో కూడా కాజల్ చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడడం జరిగింది, చాలా ప్లాట్ఫామ్స్ మీద యాజ్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీలోనే ఆ పాయింట్ ఉంది మనకి. ఉన్నప్పుడు వీ వాంటెడ్ టు ఎంఫసైజ్ ఇట్ అ లిటిల్ సో దట్ విమెన్ ఆర్ అవేర్ ఆఫ్ అ పర్టికులర్ యాప్. అది ఎగ్జిస్టెన్స్ ఉందని మా ఇంట్లో ఐ ఆస్క్డ్ మై నీసెస్, మై వైఫ్, దే డిడ్ంట్ నో. ఓ అలాంటిది ఒకటి ఉందా అని అన్నారు. ముందు డౌన్లోడ్ చేయండి. సో ప్రీవియస్లీ వి డిస్కస్డ్ అబౌట్ దిస్. లైక్ నాకు కూడా తెలియదు. Even I wasn't aware. Shashi garu told me about it. Okay. And then you have a powerful medium in your hand. సో మనం ఆ పవర్ఫుల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినప్పుడు సొసైటీని, ఎంటర్టైన్మెంట్తో పాటు why not be a little responsible in promoting something like that అనే ఒక థాట్ తోటి we very infused into the story. అండ్ అది ఒక గమ్మత్తైన విషయం మేడం. ఇది షీ సేఫ్ యాప్ మేము రియల్ యాప్ డౌన్లోడ్ చేసాం ఫోన్లో కెమెరాకి చూపించడానికి. సో వెన్ వీ క్లిక్ ఇట్ SOS నొక్కినప్పుడు దట్ కౌంట్ డౌన్ వస్తుంది కదా, ఆఫ్టర్ ద కౌంట్ డౌన్ పొరపాటున వెళ్ళిపోయింది. అని క్యాన్సిల్ నొక్కాను అనమాట. ఓకే, పొరపాటున. ఐ థాట్ లైక్ మీరు ప్రాక్టికల్గా చేశారేమో. ప్రాక్టికల్గా చేసాము. ఆఫ్టర్ ద కౌంట్ డౌన్ the beep goes to the call center, I guess. Yeah, 100. Then what, we cancelled it, but by mistake it went off. Okay. Out of all the 5-6 takes, one take it went, and then we cut చేసి ఎవరో పట్టించుకుంటారో అన్నారు మా టీంలో. అండ్ వీ గాట్ ఎ కాల్. ఓ మీరు ఇలాగా SOS నొక్కారు, ఆర్ యూ సేఫ్? ఇదే సార్ ఇది పొరపాటునే అయ్యిందండి, వీఆర్ ఆల్ సేఫ్. అయితే ఐఎమ్ సేఫ్ అని ఒకటి ఉంటుంది ఆ ఫీచర్, అది క్లిక్ చేయండి అని చెప్పారు. అప్పుడు దెన్ ఐ టోల్డ్ మై టీమ్, సీ ఇట్ ఇస్ రియలీ వర్కింగ్, డోంట్ మేక్ ఎ జోక్ అవుట్ ఆఫ్ ఇట్. Like one case I will tell you just. One girl, just 15-year-old, it seems she was in Bangladesh, she got a call, video call, and she has called back. She has not attended call. So that boy said ki the love and all those things, and then they got eloped from there, they came to Bangalore. So they were staying like husband and wife, and that boy sold her to brothel in Vijayawada. So that girl came to Vijayawada. So their prostitution was being done by one boy and his mother together. That boy was running a YouTube channel, and through YouTube channel there is I am giving you some opportunity to act in as a junior artist something karke. He was attracting girls from Hyderabad. So that boy, and this girl finally she got sold in Hyderabad, and here we got information
that one girl from Bangladesh is here, just one phone number was there. We laid a trap. 8 days our operation was going on through one phone number, but we rescued her. Wow. And after rescuing her, then we got entire network now from Hyderabad, Vijayawada, Bangalore to Bangladesh. Bangladesh, yeah. And we have sent her back also. Okay. So this is like it's very difficult to rescue the victim, to trace the real perpetrators of the US government has recognized, and government has awarded with the award also there in Wow. yeah, Congratulations, that's Andy. there. So well deserved. So this cause is now, we are working for the cause, and other partners also joining us, and we are taking the cases to logical conclusion. నైస్ Yeah. నైస్ అండ్ అనసూయ గారు హ్యాండిల్ లైక్ యూ ఆర్ ద పార్ట్ ఆఫ్ షీ టీంలో కూడా ఉన్నారు మీరు, అండ్ ఆపరేషన్ స్మైల్, సో ఇలాంటివి చాలా మీరు హ్యాండిల్ చేయడం జరిగింది మీ అండర్లో. సో అది చెప్పండి, మీ లైఫ్లో మీరు చూసిన హారబుల్ కేస్ ఏంటి మ్యామ్? త్రూ షీ టీమ్స్ వెరైటీ ఆఫ్ కేసెస్ వస్తాయి మాకు, లాడ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కేసెస్. ఐ జస్ట్ కాన్ స్టార్ట్ డిస్క్రైబింగ్ దెమ్. చాలా చిన్న చిన్న వాటి దగ్గర నుండి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లాగా కూడా వస్తాయి. ఓకే. So one simple example was one lady in a high position in the IT corporate sector. She came and she said, I want a divorce from my husband. He will not, if I ask him, he will not give. So if you tell him to give me the divorce, he will give. So that was a very simple request actually. And I said, okay, Pilvandi, give me his number. I told my staff to call, give him a call. And he came the next day. I said, your wife wants a divorce from. So finally, he gave her the divorce. Then she came back, and when she came for the first time, she was looking so sad and so bogged down by her problem. And after the divorce, she again came to thank me. After I saw her, I didn't recognize her really when she came back to thank me. I said, are you the same person? Yes, I'm the same person. You're not able to recognize me. There was so much of transformation in her face and in her, the way she walked and all that. So it was such a small thing for us actually. We didn't do anything in that. We just gave a call to her husband, called him, and we solved the problem. So this kind of things. And horrible things which I cannot start describing here. So very horrible things also, they come to our notice. And, ఎవ్రీ డే every day is a new day. Yes, every day is a ఓకే new day. మ్యామ్, ఇందాకే అంటే నేను అడగడం జరిగింది, చాలా హీరోస్ అయినా యాక్ట్రెసెస్ అయినా కాప్ రోల్ ప్లే చేయాలి అని అనుకుంటారు అనమాట, ఎందుకంటే వెరీ పవర్ఫుల్ కాబట్టి. మీకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? మా కాప్స్ని ఇలా చూపించాలి, మమ్మల్ని ఇలా చూపించాలి, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా యూ క్యాన్. Oh yes, of course. We still have time. Before coming into the department, I used to see those cop movies and I used to get very inspired. వావ్, లవ్లీ. So that is the common man's feel of the movie. So let it be like that. ఈవెన్ నేను కూడా చిన్నప్పుడు విజయశాంతి గారి సినిమాలు చూసి నేను కూడా పోలీస్ విజయశాంతి గారి సినిమాలు, రాజశేఖర్ సినిమాలు అవి చూసి రియల్లీ ఇన్స్పైర్డ్. తర్వాత డిపార్ట్మెంట్లోకి వచ్చాక తెలిసింది reality is something very very different, and what is shown in the movie is very different. And we always go as a team. We never don't barge into situations all alone. Two-wheeler వేసేసుకొని లేకపోతే 4-wheeler డ్రైవ్ చేసుకుంటూ ఒక్కళ్ళమే వెళ్ళిపోతూ ఉంటాం అన్నది చూపిస్తాం మూవీస్లో. బట్ ఇన్ రియల్ లైఫ్ ఇట్ డజంట్ హ్యాపెన్. ఇట్ ఈస్ ఆల్వేస్ అ టీమ్ వర్క్. మీరు కూడా ఫిలిం చూసినప్పుడే కలిగింది సార్ కాప్ అవ్వాలని కోరిక? చాలా సార్ నేను ఏం అబ్జర్వ్ చేస్తాను అంతే, కాప్ చూపెట్టున్నారు కదా మూవీలో, డ్రెస్ ఎలా వేసుకున్నారు అది మీరు ఆ పాత్ర అది క్యారెక్టర్ది మేబీ ఇన్స్పెక్టర్, బట్ వి మస్ట్ బి వేరింగ్ ద డీజీ ర్యాంక్ అనమాట. సో కొంచెం సో దెన్ వీఆర్ ఆల్సో దెన్ సజెస్టింగ్ కి అది కొంచెం ఆ డ్రెస్ అది ర్యాంక్ స్టడీ చేయండి బిఫోర్, సో దట్ రియలిస్టిక్గా ఇట్ విల్ గో. అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ ఫనీ. మీరు బ్యాక్ ఒక లుక్ వేసినట్టయితే మా సత్యభామని మీరు చూడొచ్చు. సో ద వేషి అంటే గన్ పట్టుకున్న విధానం, యూనిఫామ్లో కాజల్, సత్యభామ. అనసూయ గారు ఓడి యూసే ఎలా అనిపిస్తుంది మీకు? This feels like an exam. Getting graded for this. I think by seeing this, so many girls will opt to join inspector in police. You might be You see, inspiring. in the days to come, I'm telling you, in the days to come,
They will tell you in the interview. We have seen this movie, that's why. You'll be like a అంతేకాదు ఇలాంటి బ్యూటిఫుల్ గార్జియస్ కాప్స్ ఉంటే క్రిమినల్స్ కూడా ఆటోమేటిక్ గా వచ్చి సరెండర్. you'll be like a role model for many girls. So sweet. Thank you so much with all your blessings. We really hope it works out. జనరలీ మనం ఇందాక వినడం జరిగింది, మధ్యలో ఆపేసాం దాన్ని, సైబర్ క్రైమ్స్ యూనో కాల్స్ త్రూ కానీ లేకపోతే ఈవెన్ దో నవేడేస్ డిజిటల్ చాలా ఎక్కువ అయిపోయింది, ట్రోల్స్ చాలా ఎక్కువ అయిపోయాయి, నెగిటివ్ ట్రోల్స్ చాలా ఎక్కువైపోయాయి, ఎస్పెషల్లీ విమెన్ యాక్టర్స్ని కానీ లేకపోతే ఈవెన్ దో మెన్ యాక్టర్స్ ఎవరినైనా కూడా ఎక్కువగా టార్గెట్ చేయడం జరుగుతుంది, యూనో దట్ సైబర్ క్రైమ్స్. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయడానికి ఏమైనా ఉంటుందా? బికాజ్ యూనో లాట్ ఆఫ్ నెగిటివిటీ, యూనో. Yeah, that's true actually. Even we've gone through things Yeah, like this. yeah. Trolling, morphing of Morphing, photos. correct. It's just Especially that. disgusting, but then what does one do? యా. సో దాన్ని ఏమన్నా కంట్రోల్ చేయగలుగుతామా? No, we have systems now. Okay. Well-developed systems. I'm happy to share that now in country level, there is India Center for Coordination of Cybercrime, I4C. You just dial 1930. This is the helpline number, cybercrime. Okay. So, I mean, you are getting hoax call, the money fraud is there, some image is mob, any kind of issue. 1930, 1930, this 4-digit, or cybercrime.gov.in, this website. Just go there, log into that, lodge a complaint. Then they will direct to your jurisdictional police station, which you are mentioning. There they will do the regular investigation and all, and they will try to help you. Otherwise, before that we had an issue, where to go. In the Cyberabad Commissionerate, say only one cybercrime police station, Rajkonda only one, Hyderabad only one. But now this 1930 is there. So local police station, every police station now we are accepting cybercrime cases now. No need to fear. But every day these cyber criminals, they are changing their modus operandi. Sometimes this FedEx fraud is coming. FedEx, correct. Recently my dad got Sometimes call. that now you will get that we are calling from Telecom Regulatory Authority of India. Within 2 hours, your number is going to be blocked. So dial 9 number. Then some cop will come in uniform online. In the video conference. They will threaten you. There is arrest warrant against you. And then some money and all. Other day, one girl here in Cyberabad, 14.5 lakh rupees. She paid 4 days. She was staying in the hotel because that was a digital custody. And then her parents came. They lodged a missing complaint here. Finally, we got her, and then now that money also we got bank account freeze and all. We are helping her. Nice. But this kind of trauma, you have to undergo. So cyber criminal nowadays, they are day by day becoming very clever. So we have to one step ahead, and more awareness is required. Exactly. సో జూన్ 7th కి ఏంటి మ్యామ్ మీ స్కెడ్యూల్? June 7th, I have blocked for this movie. Good job. We were waiting for 31st. Now we have rescheduled to 7th. We are giving you 7 more days to finish your work, Andy. Aram se come and show. వన్ ఫనియెస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్, లైక్ ఒకవేళ మూవీ కాప్స్ నుంచి ఒక సూపర్ పవర్ కావాలంటే, బికాజ్ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ కాప్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, సో అలాంటి సూపర్ పవర్ కావాలంటే ఏమంటారు మహేష్ గారు? ఫర్ యూ ఎలాంటి సూపర్ పవర్ కావాలి మీకు మూవీ కాప్ నుంచి? No, see, I was telling you about the movies like Ardha Satya. When I have seen, then I realized, yes, you within the system also, you can be honest, you can be sincere, and you can do. Correct. It's not that every time you should compromise and you should surrender and all. You can do your job within the system, within the framework. And there are support systems. What happens in our policing, first 5 years itself, you will be known by what kind of work you are doing and what your actions, do's, don'ts and all, what do you do. And people knows that. Reputation travels faster than you. Right. So that's In every industry. Yeah. యా పర్ఫెక్ట్. But you know, it's very nice because you said that you get inspired by movies. We get inspired by you. Correct. To make movies. Exactly. It's a mutual admiration. అదే కదా, వారే లేకపోతే అసలు ఇలాంటి మూవీస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇంత ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you. జూన్ 7th కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. We'll wait for the superpower, Satyabama. రైట్. సో థ్యాంక్ యూ. our best wishes. Wish you Thank you. all Thank the you best. so much. Best Thank you. both of you. సో దానికి పార్ట్ 2 అలా మీరు ప్లే చేస్తూ వెళ్ళాలని కోరుకుంటున్నాం, నెక్స్ట్ పార్ట్స్ కూడా. సో ఇది కంటిన్యూ, సత్యభామ 2, సత్యభామ 3 ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. And thank you for
playing positivity about policing. Thank you. It's a responsibility. Sir. Yes. Yeah, and thank you so much. Thanks for joining us. Thank you, and wish you good luck, Kajal. Thank you. Looking forward. So June 7th ki definitely biggest hit రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. థ్యాంక్ యూ. సో చూసారు కదా, విన్నారు కదా, ఇంకా June 7th వరకు వెయిట్ చేయండి. సత్యభామ మిమ్మల్ని అందరినీ ఇప్పుడు కాప్స్ని కలవడం జరిగింది, రియల్ కాప్స్ని, బట్ మిమ్మల్ని కూడా కలవడానికి June 7th సత్యభామ మీ ముందుకు వచ్చేస్తుంది అండ్ చూసి బిగ్గెస్ట్ హిట్ని ఇస్తారని కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.